హాయ్ హలో వెల్కమ్ టు కేటీవీ హెల్త్ ఛానల్. నేను మీ పరిటాల మూర్తి. మనతో డాక్టర్ జీవీఎస్ రావు గారు ఉన్నారు. సార్ని పలకరించి అనేక ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చిన్నపిల్లల్లో నాకు ఎక్కువగా వినిపిస్తుంది కంప్లైంట్, మీకు కూడా వచ్చి ఉంటుంది. ఈ మౌత్ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దానివల్ల పాపం వాళ్ళు ఏం తినలేకపోతున్నారు. ఈవెన్ మంచినీళ్ళు తాగినా కూడా మంట మంట అంటుంటారు. అలాగే పెద్దవాళ్ళలో కూడా ఈ మధ్య తరచుగానే చూస్తుంటాం. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఇప్పుడు మనకేంటంటే కరోనా తర్వాత రోడ్డు పక్కన చూస్తుంటే సూర్యుడు కిందకి దిగిపోయిన తర్వాత చల్లగా ఉంటుంది వాతావరణం. అటు సూర్యుడు ఎండ తగ్గిందా లేదా చూసుకొని జనం వెలువెలా రోడ్డు పక్కకు వచ్చేస్తున్నారు. రోడ్డు పక్కకు వస్తున్నారంటే వేరే అర్థం చేసుకుంటారేం కాదు. తినుబండారం అనేటువంటి బండ్లన్నీ రోడ్డు పక్కనే ఉంటున్నాయి. ప్రతి రోడ్డు పాపం విశాలంగా ఉంటే కార్లు, బైకులు, బస్సులు అన్నీ చక్కగా పోతుంటాయి వస్తుంటాయని చెప్పి అనుకుంటే సగం ఈ తినుబండారాలు అమ్మేటువంటి బండ్లే నిలబడిపోయి ఉన్నాయి అనమాట. ఈ ట్రాఫిక్ ఒకదాని ఒకటి వెనక వాడు పట్టుకొని పోతున్నట్టుగా స్కూటర్ రోడ్, బస్సు రోడ్, కారు రోడ్ ఒకరినొకటి పట్టుకొని వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు అనమాట. కానీ ఎవరు పట్టించుకోవట్లా. వాడు తినటం కోసం రోడ్డు పక్కన ఆగి తింటున్నారు. మరి ఇటువంటి పదార్థాలు తింటున్నప్పుడు మనకి ఇష్టమైంది, దాంట్లో రుచి ఉంటుంది అని ఆలోచిస్తున్నామే కానీ శరీరం కావాల్సినటువంటి పోషకాలు దాంట్లో ఉంటున్నాయా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. ఎప్పుడైతే శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు తగిన మోతాదులో మనకు అందవో అప్పుడు మనకి ఈ నోటి సమస్యలు మొదలవుతాయి. సరే, సాధారణంగా ఉండేటువంటి వ్యక్తుల్లో కురుపులు ఎందుకు వస్తాయంటే మనం చేతికి గోళ్ళు లేకుండా ఉంచుకోవాలి. చేతికి గోళ్ళు ఉంటే ఏమవుతుందంటే గోళ్ళలో మట్టి పేరుకుంటుంది. మట్టి పేరుకొని ఆ మట్టి ద్వారా కొన్ని క్రిములు నోట్లోకి వెళ్ళటం వల్ల కురుపులు వస్తాయి. సరే, మనం తినుబండారాల షాప్కి వెళ్ళాం. వారు ఎప్పుడు కడిగారో ఏంటో పాతలో తెలియదు. దాంట్లో వండిన పదార్థాన్ని అందరికీ చక్కగా విభజించి పెడుతుంటాడు అనమాట. సో ఆ పదార్థం తినటం వల్ల క్రిములు లోపలికి వెళ్ళటం వల్ల కూడా కురుపులు వస్తాయి. సరే, మరి తిన్నాము. తిన్న తర్వాత ప్రతి తల్లిదండ్రి కూడా పెద్దోళ్ళు ఇంట్లో ఎవరుంటారే, అన్నం తిన్నావా, మజ్జిగ తాగావు కదా, నోరు కుక్కిలించి వీరా అంటారు. మజ్జిగ తాగినప్పుడు మీరు కుక్కిలించి ఊసినా ఊయిపోయినా కూడా మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనేటువంటి క్రిములు ఉంటాయి. చాలా ఆరోగ్యకరమైన అన్నమాట. నోటిని జాగ్రత్త కాపాడతాయి, అన్నవాహికని జాగ్రత్త కాపాడతాయి, పొట్టను కూడా చాలా జాగ్రత్త కాపాడతాయి. మజ్జిగ తాగిన తర్వాత మీరు నోరు కుక్కిలించకపోయినా కూడా మజ్జిగ కాకుండా ఇంకా ఏ పదార్థం తిన్నా కూడా, మనుషుల కంటే ఇంకా ఏ పదార్థం తాగినా కూడా చక్కగా నోరు కుక్కిలించండి. అది మీ బాధ్యత. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అన్నవాహికకి ముఖద్వారం మన నోరు. మీ నోరు చాలా బాగుందా, మీ శరీరం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దీని ద్వారా మన నోట్లో కురుపులు రాకుండా కాపాడుకోవచ్చు. మరి నోట్లో కురుపులు తరచుగా ఎందుకు వస్తాయంటే కొంత స్ట్రెస్ వల్ల కూడా నోట్లో కురుపులు వస్తుంటాయి. స్ట్రెస్కి నోట్లో కురుపులకి సంబంధం తప్పకుండా ఉంటుందండి. మనం ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకున్నా కూడా లోపల కావాల్సిన విధంగా శరీరానికి అందం అనమాట. అందనప్పుడు కూడా ఈ నోట్లో కురుపులు వస్తుంటాయి. మరి కొందరికి ఏంటంటే కొందరు ఇంత తిన్నా కూడా శరీరం మొత్తానికి ఇంకిపోతాయి. కొందరు ఇంత తిన్నా కూడా మొత్తం పెట్టుకెళ్ళిపోతుంది అనమాట. మరి నేను బాగా తింటాను డాక్టర్ గారు, నాకెందుకు నోట్లో కురుపులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ శరీరంలో అబ్జార్ప్షన్ అనమాట. అబ్జార్ప్షన్ అనేది కూడా చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. వాటిలో ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, వాటిలో కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా లోపలికి శరీరంలోకి చొచ్చుకుపోవు అనమాట. అప్పుడు సమస్యలు వస్తుంటాయి. సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే డాక్టర్ చూస్తారు, ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా. సరే, మరి ఇంకొక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు ఏంటంటే మొట్టమొదటి వ్యాధిగ్రస్తులు షుగర్ వ్యాధిగ్రస్తులు, పంచదార, చక్కెర వ్యాధి ఉన్నటువంటి వ్యక్తుల్లో తరచుగా నోట్లో కురుపులు వస్తుంటాయి. నోట్లో కురుపులు అంటే కాదు, అది ఫంగల్ ఇన్ఫెక్షన్. అది అస్సలు ఏమీ ఉప్పును తాకలేరు, తర్వాత నిమ్మరసం తీసుకోలేరు, ఆహార పదార్థ కారం తాకలేరు, తర్వాత మసాలాలు తాకలేరు, ఏమి తాకలేరు. మరి వీరికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వారికి తెలియదు. అంటే షుగర్ కంట్రోల్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రాదనమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకుంటేనే తరచుగా నోట్లో కురుపులు రావడం తగ్గుతుంది అనమాట. సరే, కురుపులు వచ్చినప్పుడు సాధారణంగా కురుపులు ఒక్కసారి డాక్టర్ నేను మాట్లాడుతున్నప్పుడు నాలుక నా పళ్ళ మధ్య పడి కట్ అయిపోయింది, కట్ అయిన తర్వాత అక్కడ కురుపు పడిపోయింది, ఆ కురుపు తగ్గట్లేదు డాక్టర్ అని వస్తుంటారు. దానికి ఆయింట్మెంట్ వాడటం వల్ల తర్వాత మనలో ఉండేటువంటి ఈ టెన్షన్ తగ్గించుకోవాలి. అంటే ప్రతి వృత్తిలో వారికి కావాల్సిన టెన్షన్ తగ్గించుకుంటే ఈ బొగ్గుపోయి నాలుగు మధ్య పట్టడం, పళ్ళ మధ్య పట్టడం, నాలుగు వచ్చి పళ్ళ మధ్య పట్టడం తగ్గుతుంది. అక్కడ కురుపులు అంటే మనం కట్ చేసుకోవడం వల్ల పడేటువంటి కురుపులు తగ్గిపోతాయి అనమాట. తర్వాత ఈ గోళ్ళని ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవడం చేస్తుంటే, ఎప్పుడెప్పుడు తీసేస్తుంటే దీంట్లో మట్టి చేరదు. దీనివల్ల ఆహారం
లోపలికి క్రిములు వెళ్ళటం జరగదు అనమాట. అలానే వీధి పక్కన అమ్మేటువంటి ఆహారం అది అప్పటికప్పుడు తయారు చేసిన తాజాగా ఉన్నటువంటి ఆహారమా లేదా నిల్వుంచిన ఆహారం మీరు గమనించండి. తాజా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎటువంటి నోట్లో కురుపులు రావు. సరే తరచుగా కురుపులు వస్తున్నాయి, ఏం చేయాలి డాక్టర్ అంటే విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నటువంటి మాత్రలు తీసుకుంటే మనం రోజుకి 1 లేకపోతే వారానికి 3 రోజులు 4 రోజులు తీసుకుంటే ఈ నోట్లో కురుపులు రాకుండా ఉంటాయి. తర్వాత చెప్పాను కదా, తిన్న తర్వాత ప్రతిసారి కూడా నోరు కుక్కిలించి ఊసేయండి. మీ నోటిని జాగ్రత్త కాపాడుకుంటే నోట్లో కురుపులు రావు, శరీరం అంతా కూడా రోగగ్రస్తం కాకుండా ఉంటుంది. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు, మా కేటీవీ హెల్త్ ఛానల్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది విన్నర్గా డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ మనకి. సో మీరు కూడా పాటించండి, ఫిట్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అంతకంటే ముందు మన కేటీవీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు మీకు అందించబోతున్నాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.